హాయ్ ఫ్రెండ్స్. సో, వీడియోలోకెళ్ళే ముందు మన పేజ్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చిన్న సపోర్ట్ చేయండి. నేను నాకు తెలిసింది చాలామంది నన్ను అడిగే క్వెషన్ ఏందంటే, లైక్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ రూ. 100 ఉన్న షేర్, రూ. 200 ఉన్న షేర్ ఇప్పుడు థౌసండ్స్‌లోకెళ్ళింది కదా! సో, అలా ఏమన్నా పెన్నీ స్టాక్స్ అలాంటివి ఉంటాయా అని అడుగుతున్నారు. సో, రీజన్ ఏందంటే ఎప్పుడైనా సరే పెన్నీ స్టాక్స్ అనేది అప్పుడు రూ. 100 అనేది ఇప్పుడు రూ. 1000 అన్నట్టు. మనం అలా ఆలోచించకూడదు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు 500 గాని, 600, 400 ఆ రేంజ్‌లో ఉన్న స్టాక్స్ కనుక పిక్ చేస్తే, ఇట్ విల్ కమ్ ఏ గుడ్ ఆహ్, ప్రాఫిట్ అన్నట్టు. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2022లో ఫోర్స్ మోటార్ రూ. 1500 నేను బై చేసిన. ఈరోజు దాని వాల్యూ వచ్చేసి రూ. 20,000 ఉన్నది. లైక్ అప్పుడు గనుక నేను కూడా సేమ్ అలానే రూ. 100, రూ. 200 స్క్రిప్ట్ గనుక చూసి ఆలోచించి గనుక అప్పుడు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసేదుంటే, మేబీ అదే 200, 300 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైక్ అదే సేమ్ ఆ ప్రైస్‌లో కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా 2, 3 ఇయర్స్ నుంచి చూడండి. మీరు ఎన్‌హెచ్‌పీసీ గాని, లైక్ ఎస్‌జీవీఎన్ గాని అవి స్టాక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఐఆర్‌సీటీసీ మన ఐఆర్ఎఫ్‌సి గాని, సో కొన్ని స్టాక్స్ ఏందంటే అవి అక్కడే ఉంటాయన్నట్టు. సో అవి మూవ్ కావు. ఎప్పుడైనా సరే లార్జ్ క్యాప్‌లో స్టాక్స్ చాలా మంచి స్టాక్స్ పిక్ చేస్తే ఇట్ విల్ గివ్ ఏ గుడ్ రిటర్న్స్ అన్నట్టు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. లైక్ మీరు చిన్నగా ఆలోచించండి. ఆలోచిస్తేనే ఇట్ విల్ గెట్ ఏ మంచి రిజల్ట్స్ వస్తాయన్నట్టు. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక చెరువు నిండాలనుకోండి. ఒక గట్టి వాన గట్టిగా ఒక వాన కొడితే చాలు. అది ఆటోమేటిక్‌గా నిండిపోతది. అదే చిన్న చిన్న వానలో నువ్వు ఎన్ని వందలు కొట్టినా గాని ఆ చెరువు కాదు ఆ నీళ్ళు ఎండిపోతూనే ఉంటాయి. సో, మార్కెట్‌లో స్క్రిప్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు చూడండి బాగా ఎండాకాలంలో మనకు నీళ్ళు పోసామనుకో ఏమైతది? ఇమ్మీడియేట్‌లీ ఎండిపోతాయి. నువ్వు బకెట్ నీళ్ళు పోసినా ఎండిపోతది. అదే గనుక ఒక వానాకాలంలో గాని, లేకపోతే వానాకాలంలో నీళ్ళు పోస్తే ఏమైతది? అవి ఫ్లో అయితది. కానీ బ్లూ చిప్ స్టాక్స్ కూడా అలానే ఉంటాయి. ఎప్పటికి అలానే ఉంటాయన్నట్టు. ఎవర్ గ్రీన్ అన్నట్టు. నిఫ్టీ పడితే పడతది. బట్ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ గాని ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతది. సో, లైక్ అలాంటి చూడండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మనం పోస్ట్ చేస్తా ఉంటాం. సో, లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.